అలుకుడు వేసిన తెల్లవారి నుండి ఎంత పని ఉంటుందో చూడండి ఒకసారి ఫ్రెండ్స్. చూసిరా ఇంత మంచిగా కాపాడితే ఇంత చక్కగా మొలకనైతే ఎంత మంచిగా వస్తుందో చూడండి. ఎలా నియమాలు పాటించాలో నేనైతే వీడియోలో చెప్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి అయితే వీడియోలో మీకైతే ఒకటి చెప్పబోతున్నా. ఏంటంటే మనం అలుకుడు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా పొద్దున తన్నీరు తీయాలి. ఏ టైంకి వేసినా సరే మార్నింగ్ అయితే మనం తన్నీరు ఏం లేకుండా మధ్యలో ఎక్కడున్నా సరే సమానం లేకపోతే అందకపోతే కట్టెతోన ఏమన్నా మనకు అందే పడుతుంది చిన్న కాలువలాగా వేసి చుక్క నీరు కూడా లేకుండా చేయాలి. చేసిన తర్వాత ఇంకో ఇట్లా ఆరిపోద్ది చూడండి. ఆరిన తర్వాతనైతే మళ్ళీ ఎండ కొడితే మనం సాయంత్రం పూట ఒకవేళ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా నిండా నీళ్లు పెట్టుకోవాలి. ఎందుకనంటే వర్షం పడ్డప్పుడు చినుకులు దొడ్డుగా వస్తే మొత్తం కొట్టుకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మొలకని ఎంత మంచిగా దక్కించుకుంటే నారైతే అంత మంచిగా వస్తుంది. చూడండి మేమైతే ఇగో సాయంత్రం పూటనైతే ఇట్లా నీళ్ళు అయితే ఇగో నింపుకుంటున్నాం. చూసిరా చుక్క నీరు కూడా లేకుండా మంచిగా మనకు ఆరినట్టు ఉండాలి. ఆరినట్టు ఉంటేనే మంచిగా ఇదైతే మొలకనైతే ఇట్లా ఏంటిది అంటుకుంటుందా భూమికి అనేది అంటుకొని ఇగో పైనకి చిన్నగా మేమైతే ఎన్ని రోజులు ఇది మొత్తం పచ్చబడదాకనా కొంచెం పచ్చబడదాకా ఇది అలుకుడిది గట్టి పడాలి భూమి. ఈ భూమి గట్టి పడేదాకా బాగా గట్టిగా కానియద్దు. మనకైతే గ్రీన్ అయితే కనబడదాకా కదా బాగా గట్టిగా బాగా ఆరబెడితేంది 2-3 రోజులు ఏం గత్తి అని మనం ఆరబెట్టినాం అనుకోరి మళ్ళీ నారు వీకేటప్పుడు కష్టమవుతుంది, గట్టిగా వస్తుంది, తెగిపోతుంది. మనం మళ్ళీ నాటేసేటప్పుడు అవి ఏనుకోదు సరిగా ఎండిపోతుంది. కాబట్టి మనం అది దాన్ని చూసుకుంటూ దాని వాతావరణం చూసుకుంటూ అందాదా దానికి నీళ్లు పడతాయా ఎట్లుంటుంది దాని అందాదా అని చూసుకుంటూనైతే చాలా కేర్గా కాపాడాలి. ఇప్పుడు మనం నారు మంచిగా ఎంత మంచిగా కాపాడుకుంటే అంత మంచిగా నారు వస్తుంది. ఎన్ని రోజుల తర్వాత అడుగు మందు నారు మనకు పీకడానికి అలక రావడానికి ఏదో మందు చల్లుతావు కదా. భూమి గట్టిగా అయితే అడుగు మందు పలసగనట చల్లాలట. చల్లితే మాకైతే నారు వీకడానికి అయితే మంచి అలకగా వస్తుంది. ఇద్దరం ముగ్గురమే వీకుతాం కైకిలలో పెట్టకుండానైతే. చూడండి ఎందుకనంటే ఏదో మందు చల్లుతాడట. ఆ మందు వల్ల భూమి మెత్తబడుతుంది, మెదముకు వస్తుంది. అదైతే మేమైతే చల్లుతాం. ఇగో చూడండి మాకైతే ఫస్ట్ ఇదైతే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. గ్రీన్ పెరిగిన తర్వాత ఇంకొకడ పెద్ద పెరిగింది, అది కూడా చూపిస్తా. మంచిగా దక్కింది నారైతే దక్కింది కదా. ఓకే ఇంకేమైనా ఉన్నాయా టిప్స్? నీళ్ళు అయితే కంటిన్యూగా మంచిగా చూసుకుంటూ ఆరతల్ల మీదనైతే నారైతే ఎండనివ్వద్దు. ఎండనిస్తే మాత్రం తప్పకుండా గట్టిగా అవుతుంది. నారు వీకడం అయితే చాలా కష్టమవుతుంది. ఇక నారు వీకడానికి కైకిలోళ్ళు పెడితే మాత్రం ఇక మనకు అందులో ఏం మిగిలాయి ఇంట్లోమే కలిసి నారు వీకాలి. మనం అన్ని కైకిలోళ్ళం పెడితే ఇక ఏం మిగులుతాయి అన్నీ తీసేస్తే మనమే మిగులుతాం, ఏం మిగిలాయి. కాబట్టి ఇది ఇంకా కౌలుకి వేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఇక చెప్పలేము. అది కౌలు డబ్బులు ఈ కైకిలోళ్ళకు అందాదా ఎకరానికి ఎంత వస్తుంది పెట్టుబడి? అంతా మనమే చేసుకుంటే 30,000 వస్తుంది, 32,000 వస్తుంది. ప్రతిదీ లేబర్లను పెట్టి వేపిస్తే 35,000 అవుతుంది. 35,000 పెట్టుబడి వస్తుంది ఎకరానికి మొత్తం కైకిలోలు పెట్టి వేయాలంటే. అదే మనమైతే దాదాపు ఎక్కడి నుండి ఫస్ట్ నారు పోసిన నుండా కోత అయిపోయేదాకా మేము బడ్జెట్ కౌంటింగ్ వేసుకున్నాం. అట్లా వచ్చింది. మీ బడ్జెట్ పద్మనాభం అన్ని బడ్జెట్ల మీద నడుస్తూ ఉంటాయి అన్నట్టు. కానీ హెల్త్ సపోర్ట్ చేయక అన్నీ ఇప్పుడు కైకిలోళ్ళకే అవుతున్నాయి. కానీ ఈసారి ట్రై చేయాలి. ఈసారి భారీ ఎత్తున వ్యవసాయం మొదలుపెట్టినాం. ఎట్లయితుందో చూడాలి. మాకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా. చూడండి మా దగ్గర ఎకరానికి కౌలుకు వచ్చేసి 15,000 నుండి 10 నుండి 15,000 నడుస్తుంది ఎకరానికి. వాటర్ ఉంటే వాటర్ని బట్టి
భూమికి ధర కవులుకి ఇవ్వడం. మీ దగ్గర ఎట్లా నడుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా. ఇంకా ఇక పెట్టుబడి అయితే గింత అవుతుంది. ఏం మిగులుతాయో ఏం తగులుతాయో మీకు లాస్ట్ వరి కోత తర్వాత వీడియో చేస్తా, అందులో చూడండి తప్పకుండా. చూడండి వాటర్ పట్టేసినాయి మడికి, మీతో వీడియో చేసే అంతలా ఇంకున్నాయి. 3 చోట్ల పోసినామండి, ఎందుకంటే ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలకి అంతా తీసుకొచ్చి వేయలేం కదా, ఎక్కడ ఉంటే ఎక్కడ తొందర పని చేసుకోవచ్చు. అందుకే 2 మడ్లకి ఎకరానికి కలిపి అక్కడక్కడ 3 చోట్లలో పోసినాం. ఇది లాస్ట్ చోటు, అక్కడనైతే పచ్చబడ్డది నారైతే. ఇక్కడైతే మొన్న రీసెంట్గా సరిపోదని ఇక్కడనైతే పోసినాం. చూడుర్రి ఇప్పుడే దీన్ని ఎంత వాటిని కాపాడినాం, కానీ తాబేళ్ళు పాములు అవన్నీ తిరిగినాయి. కొంగల బారి నుండి ఒక 2-3 రోజులు అయితే ఇక్కడనే కాపలా ఉన్నాం. చూసిరా ఇంత కష్టం ఉంటుంది రైతుకు పంట వండియాలంటే. తప్పకుండా రైతు అంటే గౌరవం ఉన్నవాళ్ళు ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నా, ఓకేనా. బాయ్.